ఎస్, ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు మీ దగ్గరకు వద్దాం. నిన్న ఏంటి ఈరోజు చూస్తూ ఉన్నాము, ప్రభుత్వం 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి స్వయంగా ముఖ్యమంత్రి ఆ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. ఆయన పడవల్లో పర్యటించేసి అక్కడున్న బాధితులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాత్రి దాదాపు 3 గంటల వరకు అనుకుంటా అన్ని పర్యటిస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వం విఫలమైందని కనపడుతుంది మీకు? రాజేష్ గారు, ముందుగా మీకు, మన 6TV వీక్షకులకు, తర్వాత శ్రీనివాస్ చౌదరి గారికి, తిరుపతిరావు గారికి అందరికి కూడా శుభోదయం అండి. ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ప్రసాద్ గారికి కూడా, ప్రసాద్ గారు నాకు అత్యంత ఆత్మీయుడు. అందరికీ కూడా శుభోదయం. నేనేమంటున్నానంటే, మనం పబ్లిసిటీ పిచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే, చెప్పండి, మాట్లాడతాను. ఎస్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు. ఈ పబ్లిసిటీ పిచ్చి ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వరద సమయంలో బాధితులకు కావాల్సింది ఈయన బోట్ షోలు, అప్పుడు కూడా చూశాను సార్, పుష్కరాలు అప్పుడు కూడా ఈయన షోలు చూసి 30 మంది ప్రాణాలు పొట్టను పెట్టుకుని చూశాం కదా. అంటే వెళ్ళడం తప్పంటారా మీరు? కాదండి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఏమడుగుతున్నాను, స్వయంగా ముఖ్యమంత్రి కాదండి, ముఖ్యమంత్రి వెళ్ళి ఆ వరద ప్రాంతాల్లో రిస్క్ తీసుకొని వెళ్ళి పడవల్లో వెళ్ళి బాధితులకు భరోసా కల్పించి చేస్తుంటే తప్ప? మానిటర్ చేయించాలి అధికారులు. ముఖ్యమంత్రి చుట్టూ అధికారులు ఉంటారు సార్. అధికారులు ప్రజల దగ్గర ఉండాల్సిన అధికారులు ముఖ్యమంత్రి చుట్టూ ఉంటారు. మీకు అర్థం కావట్లే అక్కడ విషయం. ప్రజల దగ్గర ఉండాల్సినటువంటి అధికారులు, ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అధికారులు ముఖ్యమంత్రిని కాపాడుకునే పనిలో ఉంటారు. ఇదేమి చిత్రమైనటువంటి పరిస్థితి అండి. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ, గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు కానీ, విజయవాడ రిటైన్ వాళ్ళు కట్టే ఆలోచన వచ్చిందా అండి వీళ్ళకి? 350 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ రిటైన్ వాళ్ళు కట్టబట్టి సామాన్య ప్రజలు ఆ కరకట్ట వెంట కృష్ణలంక కానీ ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ రోజున సురక్షితంగా నవ్వుకుంటూ సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటూ వాళ్ళు చాలా ఆనందంగా నిర్భయంగా జీవనాన్ని గడుపుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచి అయితే తన ఖాతాలో వేసుకోవటం, చెడు అయితే ఎదుటి వాళ్ళ ఖాతాలో వేయటం. ఈ రోజు వరద వచ్చిన దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫలాని గండి పోడ్చలేదు. ఏం మాటలండి ఇవి? చేతగాని మాటలు అంటారు, చేతగాని మాటలు అంటారు. ఇది ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇవ్వకుండా, పథకాలు ఇవ్వలేక చేతులు ఎత్తేసి 6 అని సగిలేరు గండి ఏదో పూడ్చలేదు, సో అది పూడ్చకపోవడంతో ఈ రోజు విజయవాడ మునిగింది అంటున్నారండి మాటలకు. శ్రీనివాస్ రెడ్డి గారు దీనికి చెప్పండి. అరే, ప్రభుత్వం అనేది ఏం చేయాలి, ఎలా చేయాలి? ఎప్పుడైనా విజయవాడకి ఆ పరిస్థితి ఉందా? విజయవాడకి ఆ పరిస్థితి ఉందా? అదే పరిస్థితి తీసుకొచ్చిందే మీరు అంటున్నారు కదా. దాంట్లో సరే 3 గంటల వరకు ఉన్నారు, కెమెరాలు మొత్తం నీ వైపు ఉన్నాయి. ప్రజలకు ఒరిగిందేంటి చెప్పండి? అవును, ఎంతమంది బాధ్యతలు చూపించమంటారు మీరు? కొండ చర్యలు విరిగిపడిన వాళ్ళకి ఒక 5 లక్షలు ఇచ్చేసి చేతులు జరుపుకుంటే సరిపోయిందా? వాళ్ళ యొక్క పునరావాస పనులు ఏమి చూడొద్దా? ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వెళ్ళారా? ఆ సమయంలో తిరిగారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, అదే నేను అనేది పబ్లిసిటీ అనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులందరినీ కూడా, అధికారులకు ఇవ్వాల్సినటువంటి ఆదేశాలు ఇస్తూ అధికారులను ప్రజల దగ్గరకు పంపించారు. ఈయనేమో చంద్రబాబు నాయుడు గారేమో ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, నా దగ్గర అధికారులు ఉంటే చాలు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎలా ఉందో ఏ అధికారైనా చూపించారండి? ఏ మీడియా అయినా చూపించిందా? కనీసం మీ మీడియా అయినా చూపించిందా? అక్కడ వెళ్ళనివ్వలే కదా. బండారం బయటపడిద్దని, వీళ్ళ బండారం బయటపడిద్దని వీళ్ళు వేషాలు వేస్తా ఉన్నారు. ఎందుకు బాబు ఇల్లు మునిగిపోయింది అంటున్నారా? బాబు ఇల్లు ఎలా ఉందో చూపించమనండి, కెమెరాలో చూపించమనండి. బాబు ఇంట్లోకి మోకాళ్ళలోతు నీళ్లు వచ్చినాయి, వచ్చింది నిజమో కాదో చూపించమనండి. వీళ్ళని చూపించే ధైర్యం ఉంటే చెప్పమానండి. ఈ రోజున బోట్లు వేసుకొని హైకోర్టుకి వెళ్ళాలేనా?
ఇక్కడికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో షో చేయటం కాదు. బోట్లు వేసుకొని హైకోర్టు ప్రాంగణానికి పోవాలి అన్నా కానీ అమరావతిలో బోట్లు వేసుకొని వెళ్ళాలా, మొత్తం మునిగింది. అక్కడ బోట్ వేసుకొని పోతే ఇదిగో ఇది అమరావతి పరిస్థితి అని చెప్తే అప్పుడు ప్రజలు అరే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి ఆలోచన చేశారు, ఇక్కడ నిర్మాణాలు చేయలేమనేది ఆయన చెప్పింది నిజమే కదా అనే విషయం బయటపడిద్దని బుడమేరు అంచుకెళ్లారు. ఒక నిమిషం, రెడ్డి గారి మీద నిందారోపణలు చేస్తూ కాలయాపన చేసేటటువంటి ఈ ప్రభుత్వం గురించి ప్రజలు బాగా ఇప్పటికే అర్థమైపోయింది. 2.5 నెలలకి 3 నెలలుగా వస్తుంది. ఏంటి శ్రీనివాస్ చౌదరి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ రెడ్డి గారు అసలు ఏంటి నిజంగా చంద్రబాబు నాయుడు మునిగిందా అక్కడ? ఆయన గారు మొదట మీకు, అలాగే మా బీజేపీ నేత తిరుపతిరావు గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాస్ రెడ్డి గారికి, అనలిస్ట్ ప్రసాద్ గారికి నా నమస్కారాలు. నమస్తే అండి. రాష్ట్రంలో ప్రజలు అతలాకుతలం అవుతుంటే, వరదల్లో ఇబ్బంది పడుతుంటే, ఈ దుర్మార్గమైన కుల మీడియా విష ప్రచారం చూస్తుంటే బాధ కలిగిస్తాం. వాళ్ళు కూడా సహాయచర్యలో పాల్గొనాల్సింది పోయి. ఎందుకంటే మీరు కష్టాల్లో ఉంటే వీలైతే చెయ్యి ఇవ్వాలి, లేదంటే సహాయం చేయాలి, లేదంటే మాట వరుస కన్నా చెప్పాలి. ఇంకొక రాయి మీ మీద వేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. అట్లా ఈరోజు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో విపత్తులు అనేవి సర్వసాధారణంగా వస్తుంటాయి. 2009లో కృష్ణా బ్యారేజ్కి 11,10,10 టీఎంసీలు భారీ ఎత్తున వరదలు వచ్చాయి. 2009లో రికార్డు. ఇప్పుడు 10 లక్షల టీఎంసీ రికార్డు. చాలా పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. మరి బుడమేరు ముప్పు వచ్చిందా, ఇంకొక కరకట్ట తెగిందా, పైన చెరువులు దగ్గర మొత్తం దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా పట్టిన విషయం మీరు కూడా చూశారు. అయితే రాత్రి 3 వరకు ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళి పర్యవేక్షణ చేసి, అధికారులు అలర్ట్ చేసి, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 24 గంటలు వాళ్ళు ఎవరిని ఉన్నారో వాళ్ళంతా స్పీడ్ బోట్లు తెమ్మని చెప్పి అమిత్ షా గారు ఫోన్ చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే కష్టం ఉన్నప్పుడు ఆయన రాజుగా కాకుండా సేవకుడిగా ప్రజల వచ్చి నిలబడ్డాడు. దాని మీద విషయ ప్రచారం ఏంది నాకు అర్థం కాలేదు. అలాగే తెలంగాణలో కూడా 20 జిల్లాల్లో 52 పైచిలుకు సెంటీమీటర్ల వర్షం పడిందని తెలంగాణ వాళ్ళు కూడా చెప్తున్నారు. మాకు కూడా ఇంచుమించు 32 సెంటీమీటర్ల వరకు కోస్తాంధ్ర మధ్యాంధ్ర భారీగా వర్షాలు పడ్డాయి. సో గతంలో జగన్మోహన్ గారు వరదలు వచ్చినప్పుడు ఎక్కడన్నా కనపడ్డా, ఖాళీ కనీసం మట్టి అంటిందా? ఏదో నెల్లూరులో ఒకసారి వచ్చాడు పైకి ఒక అంటే ఒకటి అండి శ్రీనివాస్ చౌదరి గారు, అంటే వీళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ వెళితే అధికారులంతా ఇది కూడా ఒక పాయింటే కదండి. మీరు నెగిటివ్ ఆలోచించకండి. ఏంటి అంటే అధికారులంతా కూడా వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటారు కదా. సో ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలనుకున్నాను సార్. ప్రార్థించే ప్రజల కన్నా సహాయం చేసే చేతులు చాలా గొప్పవి. రాజు అక్కడ నిలబడుకొని ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా ఒక సేవకుడిగా వెళ్ళి కూర్చొని పని చేపిస్తా ఉంటే ఆయన ఎక్కడన్నా ఖాళీగా ఉన్నాడు సార్, కూర్చొని బొట్లో తిరుగుతా ఆయన వాళ్ళ సెక్యూరిటీ అబ్జెక్షన్ చేస్తూ కూడా ఆయన బోట్లో వెళ్ళి అక్కడ వాళ్ళు నేనున్నాను వస్తానని చెప్పి వాళ్ళు అదే బోట్లో ఎక్కించుకొని తిరిగి తీసుకోవచ్చు. అంటే సమస్య వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ప్రజల దగ్గర ఉండడం ప్రజానాయకుడిగా గొప్ప విషయమా, లేదో అలా గాల్లో కూర్చొని హెలికాప్టర్ లో తిరిగాడు కదా జగన్మోహన్ టాటా చెప్తా అటు దిగేసి వచ్చి ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకోవడం గొప్ప విషయమా? అధికారులు ఎవరు? వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు 2 నెలలు కూడా సహాయం చేసి నేనున్నాను మీరు కానీ ధైర్యం చెప్తే ఇంకా అధికారులు కొంచెం పురమాయిస్తారు. అక్షయ పాత్ర వాళ్ళు కానీ మా విజయవాడ ఎంపీ కానీ చాలా మంది వంటలు వండి ప్యాకెట్లు తీసుకొచ్చి పాలు అదే రకంగా సహాయం చేశారు. జగన్మోహన్ కనీసం ఒక బిస్కెట్ ముక్కని ఇచ్చాడు సార్, ఒక బిస్కెట్ ముక్క గతంలో కానీ ఇప్పుడు కానీ. ఈ రోజు ఇంత భారీ ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతుంటే నువ్వు వెళ్ళు చేయగలిగితే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు రమ్మనండి, కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వండి, ఆనందపడేవాళ్ళం కదా. బాటలు నీళ్ళు ఇవ్వకపోగా సమస్యను పరిష్కరించకపోగా దాని మీద రాళ్ళు వేయడం నాకు అర్థం కాలేదు. సార్ ప్రకృతి ఖచ్చితంగా వర్షాలు వానలు సహజమది, కాకపోతే ఒక సంవత్సరం ఎక్కువ పడుతుంది, ఒక సంవత్సరం తక్కువ పడుతుంది. వర్షాలే పడినప్పుడు జగన్మోహన్ గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల వర్షాలే లేవన్నారు. ఇప్పుడు వరదలు వచ్చినట్టే ఏం చెప్పాలి నాకు అర్థం. అందుకే దేవుడు ప్రకృతి మీద నెట్టేస్తా ఉంటే సమస్య పరిష్కరించడానికి సహాయం చేయాలి. కానీ ఇప్పుడు మాదిరెడ్డి గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూలిపోయిందని, ఆయన కూడా పక్కనే ఉండేది గుంటూరు జిల్లాలో బ్రహ్మాండంగా. శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు నిజంగానేనా అక్కడ ముఖ్యమంత్రి గారు ఇల్లు అంతా మోకల్లోతు నీళ్ళు వచ్చాయంటున్నారు. అదే విధంగా అమరావతి అంతా కూడా హైకోర్టు ఫస్ట్ బోర్డే వాడా. ఎందుకంటే కృష్ణానది ఒడ్డున ఉండొచ్చు ముందర, అంటే 3 అప్ స్టేషన్ లో ఉంటది ఆ ఇల్లు కూడా.